హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నాగార్జున సాగర్ హైడ్రో పవర్ ప్లాంట్ ఉందని మీకు తెలుసు. అక్కడ టూర్కి వెళ్ళాము. అలాగే నాగార్జున సాగర్లో బోట్ ప్రయాణం ఒకవైపు భయంగానే ఉంది నాకు, కానీ బోట్లో వెళ్ళాల్సి వచ్చింది. నాగార్జున సాగర్ హైడర్ పవర్ ప్లాంట్ చూడడానికి వచ్చి సాగర్లో బోట్ ప్రయాణం సేఫ్గానే జరిగింది. నాగార్జున సాగర్ డ్యాము కృష్ణానది మీద నల్గొండ మరియు గుంటూరు మధ్య ఉందని తెలుసు కదా. 1955 నుంచి 1967 వరకు ఆ డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ ఎలా ఉంటుంది, లోపల పవర్ ఎలా జనరేట్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. నాగార్జున సాగర్ డ్యామ్ టోటల్ క్యాచ్మెంట్ ఏరియా చూస్తే 82,692 స్క్వేర్ మైల్స్, అంటే 2,14,185 కిలోమీటర్ స్క్వేర్. దాని స్క్వేర్ క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే వాటర్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయంటే అన్ని కిలోమీటర్ల నుంచి వస్తాయి. టోటల్ వాటర్ కెపాసిటీ వచ్చి 285 కిలోమీటర్ స్క్వేర్ ఉంటుంది. డ్యామ్ హైట్ చాలా హైట్గా ఉంటుంది. ఇక్కడ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, 7 వచ్చి 10 మెగావాట్ అండ్ 110 మెగావాట్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. నాగార్జున సాగర్ డ్యాము 1903లోనే బ్రిటిష్ వాళ్ళు ప్రపోజల్ పెట్టి కట్టించారు. కృష్ణా వాటర్ ఎక్సెసివ్ వాటర్ వాడుకోవడానికి కట్టారు. ఈ డ్యాము అవతల వైపు పవర్ ప్లాంట్ ఉంటే యువతల వైపు ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నదే ఐలాండ్ దగ్గర ఒక మ్యూజియం కూడా ఉంది, నాగార్జున మ్యూజియం. ఆ మ్యూజియం లోపల మంచి మంచి వస్తువులు ఎలా భద్రపరిచారో పాతకాలంలో, పురాతన కాలం నుంచి ఈ మ్యూజియం రన్ అవుతుంది. ఈ బోట్లో ప్రయాణం చాలా బాగుంటుంది, కానీ చాలా సేఫ్గా ఉంటేనే బెస్ట్. ఇక్కడ చూస్తున్నదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. నాగార్జున సాగర్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు, కడప వైపు వచ్చేటప్పుడు ఈ వాటర్ ఫాల్స్ చూసాము. చాలా బాగుంది. అంత అందంగా ఉందంటే గ్రీనరీగా, ప్లస్ మొసళ్ళు కూడా ఉన్నాయంట ఇక్కడ, కానీ జాగ్రత్తగా డీల్ చేయాలి ఇక్కడ వెళ్తే.
నా వెనకాల కనిపించేది ఒక చెట్టు, దాంట్లో పాములు ఉంటాయంట మ్యాక్సిమం. ఆ పాములు ఉండే ఏరియా ఇది. ఇక్కడ వెళ్ళే దారిలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు తీసుకున్న ఫోటో ఇది. ఇండియాలో అతి పొడవైన ప్రాజెక్టుల్లో ఇది నాగార్జున సాగర్ ఒకటి. ఆ డ్యామ్ లోపల ఎలా పవర్ జనరేట్ చేస్తారో అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్గా రావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.